చేస్తున్నాం, రుచి కోసం భోజనం చేస్తున్నాం. మంచి రుచికరమైన పదార్థాన్ని ఆకలి కోసం భోజనం చేసేవాడు యోగి, రుచి కోసం భోజనం చేసేవాడు రోగి. ఇప్పుడు భోగి, ఈ రోగికి భోగం లేదు, ఆ యోగికే భోగం ఉన్నది. ఎందుకంటే రుచిని చక్కగా అనుభవించగలడు. ఇలాగా ప్రతి ఇంద్రియాన్ని గురించి తెలిసిన వాడు, దమము కలిగిన వాడు ఈ మార్గాన్ని వెళ్తారు. దమం, శౌచం. తర్వాత శౌచం అంటే శుచిత్వం. శుచిత్వం రెండు రకాలు, శారీరక శుచిత్వము, మానసిక శుచిత్వము. ఈ రెండింటిలో ఏది ముఖ్యమండి అని అడిగే ధృతరాష్ట్రుల కోసం కాదు, రెండో ముఖ్యమని తెలిసినటువంటి సనత్ కుమారుల వారు, సనత్ సుజాతుల వారు వాళ్ళ శిష్యుల కోసం. ఒక్కొక్కరు అంటారు, ఏమంటే ఏదో పొద్దునే లేదు, స్నానం చేయలేదు, గుడ్డలు మార్చుకోలేదు, శుచిగా ఉండదు. శుచి అంటే ఇదే, లోపల ఉండాలి కానీ ఇది ఎలా ఉంటే అని కోట కొడతారు ఒక్కరు. ఇది ఎలా ఉంటే లోపల బాగుండదు. లోపల బాగుండే వాడికి ఇది కూడా కన్నగా చూసుకుంటాడు. ఏం మారడం స్నానం చేయడానికి యాంటీబాట్ క్యాంపెయిన్ అని ఎన్ని చెప్పినా వేదాంతం చెబుతాడు. లేచి స్నానం చేయాలంటే, స్నానం అంటే బయట స్నానమైనా లోపల స్నానం హృదయంలో నిర్మలత్వం ఉండే విధంగా. బయట స్నానాలు చేయలేని సత్సమాసికి లోపల నిర్మలత్వం అంటే ఉట్టికెక్కలేనటువంటి అమ్మ స్వర్గానికి ఏమవుతుంది? ఇహలోకం ఏముందండి, పరలోకం కావాలి కానీ అన్నటువంటి వాడికి ఎందుకు వస్తుంది? నాయము లోకో కుటుంబన్య. యజ్ఞార్థ కర్మ బుద్ధి లేని వాడికి ఈ లోకాన్ని సరిగ్గా చక్కబెట్టుకుని ఇహలోకపు కార్యాలనే చిన్నగా చేసుకోలేని వాజమ్మ పరలోకానికి ఎందుకు పనికి వస్తాడు అన్నాడు. అంతేకాని ఇహలోకానికి విస్ఫిక్స్ అయినటువంటి వాడంతా పరలోకానికి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారని లేదా. ఇక్కడ అపచారం చేయకుండా ఉన్నటువంటి వాడు అక్కడికి పనికొస్తాడు కానీ ఇక్కడ ఎలా చేయమండి ఇది అక్కడ చూసుకుందాం అన్నటువంటి వాడు ఎందుకు పనికిరాడు. జాగ్రత్తగా బిగించి వాళ్ళు బిగించే చెప్పారు చెప్పడం. కనుక దమం అంటే ఇంద్రియ నిగ్రహం మొదలైనటువంటి. శౌచం అంటే అంతఃశౌచము, బహిశ్శౌచము. బహిశ్శౌచం కూడా ముఖ్యం కట్టబోయినట్లయితే, అంతఃశౌచం ఒక్కటే ముఖ్యమని మనం మెటవేదాంతం చెప్పడమే నిజం కనుక అయినట్లయితే, మనువు మొదలైనటువంటి ధర్మశాస్త్రజ్ఞులు, ఆచార్యులు, మహర్షులు వీళ్ళంతా కూడాను బహిశ్శౌచం కూడా ఎందుకు చూస్తారండి? బ్రాహ్మీ ముహూర్తే ఉచ్ఛేద ధర్మార్థౌజాను చింతయేత్ కాయక్లేశాన్ వేద తత్వార్థమేవ. తెల్లవారుజామున లేండి, మొహం కడుక్కోండి, స్నానం చేయండి, మైత్రం ప్రసాదనం స్నానం దంతధావనమజ్జనం. ముందు సౌరాత్రులు ఒంటికి ఒళ్ళంతా మాలిష్ చేసుకోండి అన్నాడు. అంటే చేయించుకోండి అనలేదు, చేసుకోండి అన్నాడు. ఎందుకని ఈ ఒళ్ళు నువ్వు మాలిష్ చేసుకునేటువంటి ప్రయత్నంలో ఆరోగ్యం నీకు బాగా వస్తుంది తప్ప మాలిష్ చేయించుకునేటువంటి వారికి ఏంచుకుంటే చేసే వారికి వస్తుంది ఆరోగ్యం. వాడు అందుకనే పులిలో ఉంటాడు, మిసాలు మిరపకాయలు చెప్పి మాలిష్ తల మాలిష్ అంటూ ఉంటాడు. వాడు గుండెలో ఉంటాడు, వాడి కండలు బంగిరిపిల్ల మామిడి పండ్లలో ఉంటాయి ఆ మాలిష్ చేసేవాడికి. ఇది చేయించుకునేటోడు ఈశ్వరు అంటూ పిల్లలు ఎడుస్తూ ఉంటాడు. అందుకని వాళ్ళు ఇవన్నీ చూసే జాగ్రత్త చెప్పారు శాస్త్రంలో. నీ ఒళ్ళు నువ్వు మాలిష్ చేస్తూ ఇంకో ఒళ్ళు చేయలేదు కదా రోగం అన్నారు. నీ ఒళ్ళే కదా. మైత్రం అంటే అది సంరక్ష, ప్రసాదనం అంటే మాలిష్ చేసుకో, స్నానం దంతధావనం చేసుకో, అంజనం పెట్టుకో, స్నానం చేసి ఇవన్నీ చేయమన్నారు. ఇన్ని చెప్పిన బాహ్య శౌచం ఎందుకు చూస్తాడండి? బాహ్య శౌచంతో పెద్ద వ్యక్తి ఉండి అంతఃశౌచం ఉండాలి అని అన్నట్లయితే వాడు కూడా పళ్ళు ఒక్కొక్క చెప్పండి. వాడు పళ్ళలో ఏముంది కనుక స్నానం చేయకు, స్నానంలో ఏముంది కనుక ఒళ్ళు ఉతుకోకు, చర్మం మీద ఏముంది కనుక లోపల హాయిగా శుచిత్వంగా ఉంది. పరమాత్మ ఉన్నాడు కదా, వాడిని తలుచుకోకూడదు అక్కర్లేదు. ఎందుకంటే ఉన్నాడు కదా కానీ లోపల వాడు ఎలాగో అంతర్గానే మాయరోగం అంతర్లో ఉన్నట్టే నీలో ఉంటాడు, తలుచుకోవాల్సిందే ఉంది. గాలి రాముని ప్రజెంట్ ఇంకా తలుచుకుంటా ఎందుకండి అన్నాడు ఆయన. వాడి కోసం కదా సమాధానం చెప్పాడు. ఇంకా ఆయన కూడా దేవుడిగా అందరిలో ఉన్నాడు లేదు వాడిని తలుచుకుంటాం ఎందుకంటే దేవుడి కోసం కాదు, దేవుడు తలుచుకుంటాం మన కోసం, మనం బాగుపడటం కోసం. రేడియో పెట్టుకుంటేందుకు రేడియో కోసం కాదు. సో ఈ రేడియో ఏమన్నా అనుకుంటుంది అని పెట్టుకున్నాం లేదు. శౌచం అంటే అది బహిశ్శౌచము, అంతఃశౌచము చక్కగా కలిగినటువంటి వాళ్ళే. అంతఃశౌచానికి కావాల్సింది రోజు దైవధ్యానం చేసుకుంటూ, పెద్దల దర్శనం చేసుకుంటూ వాళ్ళ దగ్గర కొంచెం సేపు గడుపుతూ ఉంటాయి. చేయకూడదని చేయటం అనేటువంటిది క్రమంగా మానేస్తాం. వాళ్ళు ఎంత నిర్భీతిగా ఉంటున్నారో, ఎంత సుఖంగా ఉంటున్నారో అవన్నీ తెలుసుకుంటాము. తెలుసుకుని వాళ్ళు యథాదే తత్ర వర్తేరం
వాళ్ళు ఆయా పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తున్నారో మనం చూసి తథాతత్ర వర్తేధా మనం కూడా అలాగే ప్రవర్తించడం నేర్చుకుంటాం. అలా కాకుండా ఊరికే ఏవో చెప్పుకుంటాం, పుస్తకాల్లో మాత్రం వింటూ ఉంటే మనం చెప్పుకుంటాం నేర్చుకుంటాం. అది చెబుతున్నా. తర్వాత విద్య. విద్య అంటే చదువు కాదు. లిటరసీ ఇస్ నో ఎడ్యుకేషన్. ఇప్పుడు మన 20వ శతాబ్దంలో లిటరసీ అనేటువంటిది, విద్య అనేటువంటి దొంగ పేరుతో అమ్ముకుంటాం మనం నేర్చుకున్నాం. ఇది పొట్ట కోసం అని చెప్పి ఉద్యోగాన్ని దేహీని బెచ్చబెట్టడానికి సైతం చేయడానికి, వీటి కోసం ఉద్యోగాలు తీసేయడానికి ఉంచడానికి వాటికి పనికొస్తుంది తప్ప విద్య కాదు. విద్య అంటే నేను వీపు పనికి రావటం, మీరు నాకు పనికి రావటం, ఇదేమో ఉంటే విద్య అంటారు. కృష్ణాచార్యులు ఎంఏపీ హెచ్డీ అన్నారు. ఇప్పుడు రోడ్డు మీద ఉంటుండే వీడు ఎందుకైనా పనికొస్తాడా? ఎవరికైనా ఓ పొలం కొనగలరా? కోట పోయగలరా? కోటలు పోయగలడు కానీ వ్యాపారం చేయగలరా? వ్యవసాయం చేయగలరా? ఏదైనా వస్తువు తయారు చేయగలరా? తయారు చేయలేడు. అంటే ఈ పిహెచ్డీ అనేటువంటి డిగ్రీ తీసుకెళ్ళి అగ్గి పొలగేసి ముట్టించండి, యూనివర్సిటీ వాళ్ళు పోపడ్డా ఏం పర్వాలేదు, నాకు ఇప్పుడు వాళ్ళు ఇవ్వబోయే థర్డ్ క్లాస్ అంటూ ఏమీ లేదు. ఏమన్నా తేడాగా మాట్లాడితే ప్రభుత్వం గారు థర్డ్ క్లాస్ ఇస్తారనేవాళ్ళు. ఇప్పుడు అంతే. అట్లా ఏమి అప్పుడే భయపడలేదు, ఈ రోజుల్లో భయపడేది ఏం లేదు. ఎందుకంటే మనం చేసినటువంటి సత్కర్మో దుష్కర్మో మనకి అన్నం పెట్టడం మానటమో చేస్తుంది, కానీ ఊహలకు ఊహలు పెట్టేది కాదు ఈ ప్రపంచంలో. విద్య అంటే చదువులు కాదు. మనకి చదువు వచ్చినా రాకపోయినా విద్య వచ్చి ఉండాలి. అంటే నేను మీకు పనికొచ్చే పని ఏదో నా దగ్గర చేతనై ఉండాలి. నాకు పనికొచ్చే పని ఏదో మీకు చేతనై ఉండాలి. మీరు నేను ఇరుగు పొరుగుగా ఉంటే అప్పుడు మన ఇద్దరి మధ్య కలిగేటువంటి సంబంధాన్ని విద్య అని అంటారు. యూనిట్లో విద్య ఏమిటి? ఇలాంటి పనులు పనికొచ్చే విద్యను చేస్తూ మీ మొహం చూసి నేను చూడటం చేయకుండా మీలో ఉన్న అంతర్యాన్ని చూసి చేసినట్టయితే మహావిద్య అంటారు, మోక్ష విద్య అవుతుంది. ఇది విద్య అంటే. మనం చేసుకునే వృత్తి వేరు, మనం చేసుకునే మోక్ష విద్య ఇంట్లో కూర్చునేది వేరు అని చెప్పి శుభ్రంగా పట్టుబట్టారు కావాలి వేరే కట్టుకుని, పులిల్లే బొట్లు ఒంటి నిండా పెట్టుకుని, నామాలు ఒంటికి పక్కన చెవుకి తండ్రితో పెట్టుకుని, లేదా బూటు గుమ్మడికి ఒంటి నిండా పుష్పం రాసుకుని చేసుకుని కూర్చుని అలా అంటే అది కొట్టరాదని కాదు, అది కొట్టిన వాడు ఏం చేయాలో ఇంకా కొన్ని ఉన్నాయి, అవి చేయాలి. అంటే 10 మందికి పనికొచ్చేటువంటి పని చేసి అందులో వీడు పట్టు ముప్పట్టు ఔషత్తు కొట్టాలి. అంటే ఆ వేద మంత్రాల్లో ఏం చేయమని చెప్పారో అది చేస్తూ వాళ్ళు పట్టుకొట్టాలి. కానీ అవి చేయకుండా ఊరికి చప్పట్టు కొట్టినట్లయితే, ఈ ఉపన్యాసాల్లో చప్పట్టు కొట్టిన చోట ఎంత ఉంటాయి అంతే ఉంటాయి. ఒక చిన్న విషయం చూద్దాం, మీరు ఏమనుకోకండి. దేవాలయాల్లో ఎప్పుడు కూడా ఉపన్యాసాల్లో ప్లాట్ఫారం మీద కూర్చున్నప్పుడు 2 పనులు మనం చేయకూడదు. మ్లేచ్చులు చేసే పనులు, ఎందుకంటే చప్పట్టు కొట్టడం ఒకటి, అది రాజకీయ నాయకులు వాళ్ళు చేసుకునే సభలు అంటే పనికిరానివి. ఇది ఎవరైనా చూసేస్తే కాళ్ళు చేతులు కడుపులు ఆచరించారో వాళ్ళ సభల్లో జరిగే పనులు. పిల్లకాయలకి స్త్రీలకి అందరికీ నేను చూస్తున్నాను ఇటవుగాను. దేవాలయంలో కానీ పెద్దల తోట కానీ చేసినప్పుడు సభలలో దండ వేస్తే చప్పట్టు కొట్టడం ఇట్లాంటి మ్లేచ్ఛప్రాయమైనటువంటి పనులు చేయకూడదు. ప్రశాంతమైనటువంటి పరిస్థితుల్లో ఉండాలి. చప్పట్లు దంబాచారం కావాల్సిన వాడికి కానీ స్వామి దగ్గర కూర్చున్న వాడికి కాదు. తర్వాత దండ వేస్తే వేస్తూ ఉండగానే తీసేయడం, ఇట్లాంటి మ్లేచ్ఛములు నపుంసకమైన పనులు చేయకూడదు. దండ వేయటం అంటే అర్థమైతే నువ్వు ఇక్కడ వచ్చి ఈ నలుగురు చెప్పని ఆజ్ఞా పెట్టడం పెద్దలు. ఆ ఆజ్ఞను శిరసా వహించడం కానీ తీసేయకూడదు. వేస్తూ ఉండగా దండ తీసేసాడంటే వాడు మ్లేచ్ఛుడు అని అర్థం మన సంప్రదాయం ప్రకారం. పుష్పములు లక్ష్మీశ్వర రూపంలో ఆశీర్వదించి పెద్దలు వేస్తారు. మెళ్ళ వేస్తే వేస్తూ ఉండగా ఇక్కడికి దాకా రానికి తీసేసాడంటే జన్మలో వాడికి మళ్ళీ దండ వేసండి కూడా పెట్టా. ఈ 2 పనులు బయట ఎక్కడో అర్థమైనటువంటి ఉపన్యాసాల్లో చేస్తే చేయవచ్చు, కానీ స్వామి సన్నిధిలో ఎవరు చేయకూడదు కాదు అని చెప్పి మనం చేస్తున్నాం. అంటే పిల్లలకి మనం చెప్పుకోవాలి, కానీ మీరు కూడా మీ పిల్లలకి చెప్పుకోండి, మర్చిపోకుండా. ప్రశాంతమైనటువంటి పరిస్థితిలో జరగవలసినటువంటి కనుక విద్య తెలియటం అంటే తెలిసి సన్మానమోహ ప్రతిబంధకాన్ని ఈ పై చెప్పినటువంటి 6ను మానాభిమానాలు మోహము వీటిని అడ్డగి చేసి లోపలికి రాకుండా మీకు చక్కగా మోక్షానికి పరబ్రహ్మస్వరూపానికి వెళ్ళి దారి ఇస్తాయి నాయన. ఇవి ఆచరిస్తాయి. ఈ ఆచరణలో మీరు పెట్టినటువంటి వారికి మీ దగ్గరికి మోహము రాదు, అభిమానము రాదు, ఇవేమి దగ్గర అవి దగ్గరికి రాకపోతే మీకు చెక్కు చెదరదు,
కనిపించేది చుట్టుపక్కల మీరు ఎవరి వంక చూస్తున్నా పరబ్రహ్మమైనటువంటి పరమాత్మ కనిపిస్తారు. కానీ వాళ్ళని వేరే వెతుక్కోవాల్సినటువంటి దుస్థితిలో మనం పడం. ఏదో ఎక్కడున్నాడు రా అని నారాయణుడు అని అడిగే స్థితికి రావు. ఎక్కడున్నాడు రా అనే స్థితికి వస్తే ఏదో స్తంభంలో చేతిలోకి వచ్చి దొరికింటారు. ఇది ఒక ఉపదేశం చేశాడు. చేస్తే ఎక్కడ సందు లేదు. ధృతరాష్ట్రుడు ఎందుకోసం అడిగాడో అవన్నీ ఎగిరిపోయింది. వాడు కొన్ని చేరుకోండి ఇలాంటివి అడిగాడు కదా, ఆ చెప్పు పెట్టి కొట్టినట్టు చెరువుని కొండ ఎక్కినప్పుడు అలా ఒక చెప్పు పెట్టి వేస్తారు చూడండి, అలా మహావిషయాలు చెబుతూనే వాడిని అలా కొట్టేశాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు దారిలోకి వచ్చి అడుగుతున్నాడు ప్రశ్న, ఇది సరిగానే అంటే చేశాడా తెచ్చాడా ఈ చెప్పాడు. ఆచరించని వాడు ఏమంటాడు, అడిగే వాడు సమాధానం చెప్పాక అది సరిగానే అని ఇంకోటి అడుగుతాడు. ధృతరాష్ట్రుడు అంతే చేస్తున్నాడు. అంటే కృష్ణుడు అర్జునుడికి చేసినటువంటి ఉపదేశం లాంటిది కాదు. కృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశంలో ఏమైంది, మొట్టమొదట ఏమన్నాడు, ఈ యుద్ధం మనం చేయం, ఇది నెత్తుడు కూడు, ఇదంతా వాళ్ళకి తెలియక అజ్ఞానం చేత వస్తే మనం కూడా తెలియక అజ్ఞానం చేత చేయాలా అని పెద్ద పెద్ద కబుర్లు చెప్పాడు. మొదట్లో చెప్పాడు కదా. అనేటప్పుడు వీడు ప్రజ్ఞ వాదాముఖ్య భాషే మంచి ప్రాజ్ఞంగా తెలిసిన వాళ్ళు మాట్లాడినట్లు పిహెచ్డి లాగా మాట్లాడేవారు అన్నాడు. ప్రజ్ఞావాదాలు మాట్లాడుతున్నట్టు అర్జునుడు. అంటే వాళ్ళకి తెలియక యుద్ధానికి వచ్చారనుకోండి, మనం కూడా తెలియక ఎందుకు చేయాలి, వాళ్ళ జ్ఞానం లేకపోతే మనకి జ్ఞానం లేదు. ఆహా ఎంత మునగడలే చెప్పేవారు నాన్న అన్నాడు అని ఆ కథించేవాడు. మొదలెట్టి ఉపదేశం చేయటం మొదలెడితే అర్జునుడు ఏమని అడిగితే ఉపదేశం చేశాడు, కార్పణ్య దోషో బాధ స్వభావ పృచ్ఛామి స్వాం ధర్మ సమూఢచేతా. ధర్మానికి నాకు తగ్గడానికి వీళ్ళాక మోహపడినటువంటి మనస్సు బుర్ర పనిచేయక నిన్ను అడిగాను అని శిష్యస్థేహం చదివాం స్వాం ప్రపన్నం. ఇప్పుడు శిష్యుడిని నన్ను శాసించు అని అడిగాడు. నిజంగా శిష్యుడని నమ్మి అతను చెప్పలేదు. ఇలాంటి శిష్యుల్ని సవాలక్షమని నేను చూశాడు. ఏమైంది, వెంటనే శరణాగతి చెందాడు కదా. చెందితే వాడేదో చెప్పాడు, ఒరే నాయన ఇది జ్ఞానం, ఇది కర్మ, కర్మ కంటే జ్ఞానం గొప్పది అని చెబుతూ ఉంటే వెంటనే ఏమన్నాడు, జయసి కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన సత్యం కర్మణి ఘోరే మాం నియోగేసి కేశవ. కర్మ కంటే జ్ఞానం గొప్పదని నువ్వే చెబుతున్నావు కదా, అది అయితే నన్ను మళ్ళీ ఘోరకరమైనటువంటి యుద్ధం చేయమని ఎందుకంటావు అని వ్యామిశ్రేణైవ వాక్యేన బుద్ధిం మోహయతీవమే. వ్యామిశ్రేణం అంటే కల్తీ కబుర్లు చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు యుద్ధం చేయటానికి. ఇందాకేమన్నాడు, నీ శిష్యుడిని శరణాగతుడిని నీ పాదాలు పట్టుకున్నాను, ఇంకేమేం దిక్కులేదు, నువ్వు చెప్పింది నీకు చేస్తా. ఇక్కడేమన్నాడు, మోసం చేస్తున్నావు, కల్తీ కబుర్లు చెబుతున్నావు, నన్ను యుద్ధం చేయించడానికి అని చెప్పి ఏదో ద్రోహమైన కబుర్లు చెబుతున్నా. అదే నా శరణాగతి అంటే పక్కన టెంకాయ కొట్టేది కుడినట్టయింది. అర్జునుడు చేసిన శరణాగతి రెండవ అధ్యాయంలో ఎలా ఉంది, కుళ్ళు కొబ్బరికాయలంటే. అక్కడి నుంచి ఆయన చెబుతూ ఉంటాం, వీడు వింటూ ఉంటాం. 18వ అధ్యాయం దాకా వెళ్తే కానీ సరైన కొబ్బరికాయ దొరకదు. పెంపు గట్టిగా కట్టింది, లోపల కుళ్ళు వాసన లేకుండా ఉన్నది. అయితే టెంకాయ ఎక్కడికి వచ్చింది, గది వరకు వచ్చేటప్పటికి నష్టో మోహ స్మృతి లబ్ధ. నాకు ఉన్న మోహం పోగొట్టావు, నువ్వు కన్ను తెరిపించావు, స్మృతి నాకు వచ్చింది ఈ ప్రసాదం వల్ల. గొంతులో దబ్బనం పెట్టి వచ్చినా ధృతరాష్ట్రుడు ముఖ్యంటాడండి. ఏది కరిష్యే వచనంతా ఏమా నీకు నచ్చిందే అని కృష్ణుడు అడిగితే రాయబారానికి వచ్చినప్పుడు నాకు నచ్చడం కాదు అల్లుడా, ఆ దుర్యోధనుడికి దుశ్శాసనుడికి నచ్చాడు. అంతేకాని నువ్వు చెప్పింది నాకు బ్రహ్మంగానే ఉన్నది, వీళ్ళు కుళ్ళు విధవులు అన్నాడా. ఆ చెప్పినవి ఒక శ్లోక చాలు ఆయన ఆచరించడానికి వచ్చే బదులు అది సరే కానింది అంటున్నాడు. నన్ను తీసి పక్కన పెట్టాడు. వాడు ధృతరాష్ట్రుడు అంటే పెట్టి పెద్దలు మౌన వ్రతం అంటారు స్వామి, దాని సంగతి ఏమిటి, కొంత దాని కథ ఏమిటి, సమావేశం ఏమిటి కొంత చెప్పండి, ఆచరించేవో తప్పేవో చెప్పుకుంటానికి ఏదో చెప్పండి. కనుక అర్జునుడికి గీతోపదేశం చేసినట్టు చివరికి నష్టమోహ కొట్టడం కాదు. ఈ సనస్సు జాతర వారికి తెలుసు, ఏదో 10 మంది అక్కడ నాగేశ్వర స్వామి గుళ్ళో చెప్పుకుంటారని చెప్పి ఆయన చెప్పాడు. కానీ ధృతరాష్ట్రుడు కలిసి వస్తాయని చెప్పలేదు. మీరు మేము చెప్పుకోవడం కోసం ఉంటాయి కదా 10 కాలాలకని చెప్పాడు. ధృతరాష్ట్రుడు చేస్తాడు చూడు, వాడికి తెలీదు.
కస్యైష మౌన. ఈ మౌనం అంటే ఏమిటండి ఇది, దాని తరహా ఏమిటన్నాడు. దేన్ని మౌనం అంటారు, ఎలా ఉంటుంది, ఎట్లాగా కతరన్ను మౌనం, దాని విధానం ఏమిటి, అది ఎక్కడి నుంచి వస్తుంది అడిగాడు. ప్రబ్రూహి విద్వన్ ఇహ మౌన భావం. ఓ విద్వాన్ మహానుభావ తెలిసినవాడా, మౌనము యొక్క భావాన్ని గురించి ప్రబ్రూహి చక్కగా వివరంగా ప్రకృష్టంగా చెప్పవచ్చు. మౌనం అంటే ఏమిటి చెప్పండి. ప్రతి బుధవారం మౌనం ఉండేవాడు మా చిన్నప్పుడు గుంటూరులో ఆయన. వాడి వెలుగు ఆయన ఆ రోజున ఎవరెవరో వచ్చేవాళ్ళు. వస్తే ఏమి తిట్టడం మొన్న తిట్టేవాడు, మౌనం అంతా తిట్టంతా అవి వేస్తాను దుర్గెక్కడు రాశారని. మౌనం అసలు ఎందుకు వచ్చింది, మనస్సు ప్రశాంతి చెందడానికి, నిశ్చలత్వం రావడానికి కదా. వీడు ఏం చేస్తున్నాడు, మౌనంలో పోటీకత్తులు వేస్తున్నాడు. సాయంత్రం అయ్యేటోడు బీపీ లేకపోతున్నాడు. అంటే ఏదో చూడడం ఉంటుంది, చెప్పడానికి వీరే నోట గడ్డపట్టుకున్నాడు. అదంతా మౌనం అవుతుందా, తలకాయ కోసం సాయంత్రం అయ్యేటోడు. ఎందుకంటే చూడమని అనుకున్న పోటీ లాంటి మనస్సు ఎగురుతుంది, చెప్పడానికి నాలుగేమో తాళం వేశాడు. నాలుక తాళం వేస్తే మౌనం అవదు. మౌనం మనస్సుకు సంబంధించింది కానీ నాలుగుకి సంబంధించింది కాదని తెలియాలి ముందు. మౌనం చిన్నగా ఇది చేయకుండా మనస్సుకు నిగ్రహం లేకుండా నాలుగుకి తాళం వేస్తే బీపీ శుభ్రంగా ఎదుగుతుంది మౌనం చేస్తే. అందుకని ధృతరాష్ట్రుడు కాస్త మన కోసం అని చెప్పి చెప్పించడం కోసం అడుగుతున్నాడు మౌనం అంటే ఏంటని. మౌనేన విద్వాన్ ఉదయాది మౌనం. పెద్దవాడు తెలిసినవాడు మౌనాన్ని దేంతో సాధిస్తాడంటే మౌనంతోనే సాధిస్తాడని పెద్దలు అంటారు. ధృతరాష్ట్రుడు అంటున్నాడు మౌనాన్ని దేంతో సాధిస్తాడు, మౌనంతోనే సాధించాలి. ఏం చేత ఇక్కడ ఆళ్ళ మనం కూర్చున్నాం అనుకోండి, మనం ఎవరో నలుగురు చెప్పుకుంటున్నాం, వాడు ఎవరో మాట్లాడుతున్నారు అనుకోండి, పక్కన వాడు మాట్లాడుతాను అంటే ఇద్దరు మాట్లాడుతున్నారు. ఒక 5 నిమిషాలు అడిగే అదే అరవకండి, నిశ్శబ్దంగా కూర్చోండి, నిశ్శబ్దంగా కూర్చోండి, అంత పెట్టుబడి. అందుకని మౌనం అంటూ ఏమన్నా సాధిస్తే జరగాలంటే మౌనంగా జరగాల్సిందే కానీ ఇంకోలా గడుచువాడు ధృతరాష్ట్రుడు. అంటే పాండవులు కౌరవులు రాజ్యం అని అంటే పాండవులు ఎందుకు ఆయన అరవకూడదు, అది వాడు చెప్పేది. పాండవులు ఎట్లాగూ మాయాలు వాళ్ళు మహానుభావులు, నా కొడుకులు గడుగ్గా అయిపోతారు అంచేత వీళ్ళు వాళ్ళు ఇవ్వమన్నారు అనుకోండి, వీళ్ళు సహజం ఇలా అంటాం, వాళ్ళు కూడా అనవచ్చునా. సంజయ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అదే చెప్పారు, ధర్మరాజు దగ్గరికి సంజయ్ రాయబారి వెళ్ళినప్పుడు వెళ్ళడానికి చెప్పడానికి పాయింట్లు ఏం లేవన్నాం కదా. కేసు వీక్కు లాయర్ చాలా గట్టివాడైనా అదే కేసులో పాయింట్ లేదు, అట్లాంటి పట్టుకెళ్ళాడు సంజయ్ రాయబారి. వెళ్ళి అక్కడ ధర్మరాజు అంటాడు వాడు పాయింట్లు లేనితో పేనాడుకు వెళ్ళేవాడు. ఏమని ఇప్పుడు నిజంగా వాళ్ళు కనుక రాజ్యం ఇవ్వకపోతే మీరు యుద్ధం చేస్తానని అన్నాం అనుకో, మీ రాజ్యం వాళ్ళ దగ్గర ఉంది, ఇప్పుడు వెళ్ళి అడుగుతారు, వాళ్ళు రాజ్యం ఇవ్వరు, మీరు యుద్ధం చేస్తామంటారు అనుకో, నీకు బుద్ధి లేదని అర్థం అన్నాడు ధర్మరాజు. ఏం చేతంటే నువ్వు యుద్ధం చేసేటువంటి స్వభావం ఉన్నవాడిదైతే జూదం ఆడితే ఓడిపోయినప్పుడు భార్యను సభలోకి ఎత్తుకొస్తే ఆ భార్యను అవమానించడంతో యుద్ధం చేయించి చంపి చూడాల్సింది. భార్య అవమాన పడ్డము పడ్డది, తర్వాత అరణ్యానికి వెళ్ళను వెళ్ళారు, 12 ఏళ్ళు నానార్థ కష్టాలు అరణ్యంలో పడము పడ్డారు, అక్కడ సైంధవుడితో అవమానాలు మొదలైనటువంటి అన్ని పడము పడ్డది. అజ్ఞాతవాసానికి తల చెట్టుకోళ్ళు పుట్టకోళ్ళు అయిపోయినారు. అప్పుడు కీచకులు ఉపకీచకులు నానాహంగా అయిపోయి బీభత్సం అయిపోయింది జన్మంతాను. ఇన్ని బాధలు పడి తమ్ముళ్ళు నీ కోసం గడ్డి తిని 13 సంవత్సరాలు భార్య ఉన్న చోట ఉండగా చిన్న చోట చిన్నగా పడుకున్న చోట పడుకోక బతకటం ఎందులో అయినా నుయ్యో గొయ్యో దూకటం అనేటువంటి 13 ఏళ్ళు గడిపినటువంటి స్థితికి దేనికోసం గడిపారు. ధర్మరాజు ధర్మాత్ముడు అని అనిపించుకున్నామనేటువంటి దురదలేకు ఉండబట్టే కదా అడిగారు. చూడండి నాకు చదవండి సంజయ్ రాయబారిలో. ఈ దురదలేకు ఉన్నవాడిని 13 సంవత్సరాలు వీళ్ళని ఇలాగే వెడిపించి తినేసేసి ఇప్పుడు నాకు యుద్ధం చేసినప్పుడే సరే దొక్కదింపేసేసి మా రాజ్యం మేము చేసుకుంటాం అన్నమాట. నేను బుద్ధి లేదు, యుద్ధం ఆవేళ చేసి ఉండాలి. ఇప్పుడు చేయవలసింది ఏంటంటే 13 ఏళ్ళు ఎలాగో వీళ్ళని ఏడిపించేసావు, ఎందుకంటే వాళ్ళ కోసం కాదు నీకు
నిర్దాక్షిణ్యమైనటువంటి వాడి దయాదాక్షిణ్యాలు హృదయంలో లేవు. నువ్వు ధర్మంగా వెళ్ళాలని నలుగురు అనుకుంటామనేటువంటి ఒక్కటి తప్ప వీళ్ళ మీద నీ కరుణా కటాక్షాలు లేవు. అంటే కాంప్లెక్స్ తో ఉండకూడదు అన్నాడు. సరిపడేటి అనేటువంటి మాయలో ఉన్నవాడు ధర్మరాజు అంటే ధర్మం వేసినప్పుడు పులి లోపల ఇలా కలిగి ఒక పరిచయం ఉత్తరం అలవాటు కావాలనుకుంటే మహానుభావుడు అనుకుంటారు ఏమిటన్నా. పదమూడేళ్ళు భార్యని తమ్ముళ్ళని ఎందుకు ఏడిపించామంటే ధర్మరాజు ధర్మాత్ముడు అనేటువంటి అనిపించుకుందాం అనేటువంటి దురద నీకు కేరక గోక్కుంటున్నావు 13 ఏళ్ళు అన్నాడు. అలాంటి వాడు ఈ రోజున నాకు దోత తీరి మందు పుచ్చుకున్నానంటే మూతిని కొట్టాలి. నిజంగా నువ్వు యుద్ధం చేయాల్సింటే వాళ్ళని నేర్పించకుండా ముందే చేసి ఉండాల్సింది. వాళ్ళ నేర్పించి ఇప్పుడు యుద్ధం చేసామంటే నీకు బుద్ధి ఉన్నట్టు ఎట్లా బుర్ర అయితే తీరిపోయింది ధర్మరాజుకి గిరగిరగిరా. అప్పుడు కృష్ణుడు వచ్చి ఆపి ఒరే ఇవన్నీ యుద్ధం ఇట్లాంటివన్నీ మాట్లాడేందుకు ఏం లేదు. వీళ్ళ రాజ్యం వాళ్ళ దగ్గర ఉంది. వీళ్ళు అరణ్యవాసం అజ్ఞాతవాసం వాళ్ళ రాజ్యం ఇస్తా ఉన్నాడు. అది అడగడానికి వీళ్ళు వస్తున్నారు. యుద్ధానికి ఇద్దామంటే గౌరవ భయపడతాను కృష్ణుడు. వాడు అడ్డం వచ్చారు అక్కడ. వాళ్ళకి ఇవ్వాల్సిన రాజ్యం మీ దగ్గర ఉంటే రాజ్యం అడుగుతున్నాడు నువ్వు ఉంటే యుద్ధం ఉంటుంది నువ్వు అంటున్నావు అంటే అక్కడ నువ్వెంత యుద్ధం అని అంటున్నారా. నేను మా మామయ్య ధృతరాష్ట్రుడును వాడి కొడుకులు వెళ్ళంతాను అంటే నేను కనుక్కుంటాను వస్తున్నానని చెప్పి అక్కడికి వచ్చి నేను మాట్లాడతాను నువ్వు ఇక్కడ వాళ్ళు ఒకటి వెళ్ళాను. వాడు ఆపాడు కనుక ధర్మరాజు మర్యాద దక్కింది కానీ లేకపోతే ఇలాగ సరుపు పోసి కొట్టేశాడు. జతంజంతి కొట్టేశాడు ధర్మరాజు నా రోజున. వాడు అంటే పాయింట్ లేని కేసులోకి వెళ్ళి వాడు ఇలా ఎక్కడో ఉప్పు చేస్తాడు. వాడు ఎక్కడి వాడు చూడండి పాయింట్ అదే పడిపోతూ ఉంటారు. అందుకని ఇప్పుడు చెబుతున్నాడు ధృతరాష్ట్రుడు ఎట్లాంటి వాడు మౌనం మౌనం అంటే మౌనంతో మౌనం సాధిస్తారు. అది ధృతరాష్ట్రుడు అన్నాడు. మౌనేన విద్వాన్ ఉదయాతి మౌనం మౌనం చేత మౌనాన్ని పొందుతారు అని పెద్దలు చెబుతారు. కథం మునే మౌనమి ఆచరంతి మౌనంతో మునులు ఎలాగ మౌన వృత్తిని ఆచరిస్తారో సెలవివ్వచ్చు. సెలవిస్తే ఏం చేస్తాడు ఉరుగు మంచిగా పెట్టేస్తాడు. కానీ అంటే ఆయన చెప్పాడు సనత్కుమారు ఏది లేదురా మౌనం అంటే అసలు చెబుతా వినన్నాడు. అంటే ఇప్పుడు ఎవరికి కనిపించకుండా కాల్చి వాత పెడుతూ ఉంటాడు. సమాధానాలు ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి చెప్పేవి. అడిగేటువంటి వాడు దుర్బుద్ధి కనుకుంటే వాడి వాతావరణాలు పడుతూ ఉంటాయి. చెప్పిన సమాధానం చూడండి ఎలా ఉందో ఆయన. యతో న వేదా మనసా సహీనం ఇదేమిటి అంటే బతానాలి అంటే ఎట తెలుసు మీరు దీనికి పెట్టిన పేరా లేకపోతే దీని పేరా అది దీనికి పెట్టిన పేరు అంతేగాని దీని గురించి ఏమైనా తెలుసా తెలియదు. అది మౌనం అంటారు. పక్కలో ఉన్నా కాయలో ఉన్నా తొనలో ఉన్నా రసంలో ఉన్నా తీపి ఉన్నా పులుపు ఉన్నా గుండ్రగా ఉన్నా పచ్చగా ఉన్నా ఎర్రగా ఉన్నా తెల్లగా ఉన్నా ఈ గుణములన్నీ ఎవరిని ఆశ్రయించుకుని ఉంటున్నాయో ఎవరి గురించి అయితే నువ్వు చెప్పలేవో ఈ గుణాల గురించి మాత్రం ప్రశ్న వేస్తే ఇలా అనాలో ఆ పరబ్రహ్మం అనేటువంటి మౌనం అంటారు. దాన్ని సాధన చేసుకునేటువంటి వాడు మౌనవ్రతం చేస్తారు. అందుకని యతో న వేద మనసా సహీనం వేదములంటే ఏమిటి బతానంటే ఆ పేరు తీసేసి అక్కడ ఏముందో చూడంటే వేదం అన్నాడు దాని పేరు. అదే పరబ్రహ్మము వేద దేవ రెండు శబ్దాలు కూడా ఒకదానికి పోతుంటాయి. ఇది ఆకాశం అంటే ఆ పేరు తీసేసి అక్కడ ఏముందో చూడు పరబ్రహ్మం ఉంటుంది. నీకు ధ్యానానికి అందటం మొదలు పెడుతుంది తర్వాత అది వేదం అంటే అన్నాడు. ఇది భూమి అంటే ఆ పేరు నువ్వు పెట్టింది కదా తీసేసి అక్కడ ఏముందో చూడు అంతర్యామే ఉంటాడు ఇంకేం ఉంటాడు. వాడి పేరు వెంకటరామయ్య అంటే బ్లడ్ టెస్ట్ చేస్తే వెంకటరామయ్య ఉంటుంది అందులో ఏం లేదు. అది తీసేసి అక్కడ వారు ఎవరో చూడు అంటే మా భావమరిది అంటే భావమరిది అనేటువంటిది నువ్వు అనుకుంటున్న అభిప్రాయం పేరు అది తీసేసి చూడు. ఇది మౌనం అంటేను. అందుకని నీకు బలిపెట్టేది కాదు పెద్దవాళ్ళ కోసం చూడండి. అది ఎవరో మానవుల కోసం కానీ మరొకటి సంకల్పం కోసం కానీ ఉంటే ప్రత్యేక తెల్లవసాలు పోయి నీకు కావాల్సిన ఆనందం ఉంటే ఉన్నాడు. తెల్లవారిపోతుంది అప్పుడు కదా ఈయన వచ్చేది. అనుప్రవిశంతి తతో మౌనం మౌనం అంటే ఏంటంటే ఏ వస్తువునైతే తెలుసుకుంటానికి వెళ్ళారో వీళ్ళు ఆ వస్తువులో ప్రవేశిస్తారు. అది పరబ్రహ్మం అంటే జ్ఞాతం ద్రష్టం చ సత్వేన ప్రవేశం చ పరంతప తెలుసుకుంటాం చూడటం తానది అవటం తానది అవటం తానది అవటం అంటే మౌనవ్రతం అని అర్థం. తాను అది అయ్యేటువంటి వాళ్ళకి మౌనవ్రతం కానీ నీకు కదా. యత్రోత్థితో వేద శబ్ద సహాయం సతన్మయత్వేన విభాతి రాజన్
వేద శబ్దం ఎక్కడెక్కడైతే అమలు పరచడానికి మనం వేయడానికి వీలవుతుందో అక్కడక్కడ అలా ఉన్నటువంటిది మౌనం అనేటువంటి శబ్దం, దాన్నే పరబ్రహ్మం అనేటువంటి దాన్ని అంటారు. మనం మాట్లాడుకుంటూ ఉన్నటువంటి గుణాల గురించి మాట్లాడుకుంటున్నాం కానీ బత్తానారించకంటే మనం పెట్టిన పేరు చూస్తున్నాం కానీ వస్తువులు చెప్పలేకుండా ఉన్నాం. ఇది మైక్ మనం పెట్టింది కానీ దాని పేరు కాదు. ఇది పిల్లి అన్నాం, నిజంగా దాని పేరు అయితే ఇంగ్లీష్ వాడు క్యాప్టెన్ ఎందుకంటాడు, దాన్నే సంస్కృతంలో మార్గారహం ఎందుకంటాడు. సంస్కృతం వాళ్ళు మనం కోస్తే కోయచ్చు. వీటన్నిటిలో మార్గారహం అనేది రైతు పేరు. ఎందుకంటే మురుగు అనే ధాతువు ఉన్నది, దాని మీద మురుగు మార్ అవుతుంది, మార్గారహ జర్ అనేది అని చర్చను కొట్టేసి ఇది ఎక్కువ రైతు అంటే అనవసరం. పిల్లని దేన్ని మనం పిలుస్తున్నాం, పిల్లల పేరు మన దగ్గర ఉంది కానీ అందులోంచి వ్యక్తం అవుతున్నది, మేవ అవుతున్నది, చూస్తున్నది, మూతి నడుపుకుంటున్నది అనే రూపాల్లో పరబ్రహ్మము ఆ రూపంలో అప్పుడు వ్యక్తం అయి ఉన్నాడు. ఇది మౌనం అంటే సన్మయత్వే విభాతి. వీడు సన్మయత్వం పొందుతాడు, మోక్షం పొందదలుచుకున్నటువంటి వాడు, పరబ్రహ్మాన్ని పొందదలుచుకున్నవాడు. మౌనం అంటే తన్మయత్వాన్ని చెందుతాడు అన్నాడు. తన్మయత్వం అంటే ఏదో అయిపోవడం కాదు, తన్మయత్వం అంటే వీడు అది అవుతాడు, తత్మయం. అంటే ఎవడైతే భగవంతుని గురించి చెప్పుకుంటున్నాడో అది చెప్పుకుంటాం అనేటువంటి దుర్బుద్ధి ఒక్కటే కాకుండా, దురవస్థలోనే ఉండటం కాకుండా, నేల టికెట్లోంచి చూడటం కాకుండా వీడు అది అవ్వటం అనేటువంటి స్థితి వస్తుంది అని వీడి కంఠంలోంచి మాట్లాడేది పరబ్రహ్మమే మాట్లాడతాడు, వీడు వింటూ ఉంటాడు. వీడి కంటితో చూసేది పరబ్రహ్మమే చూస్తూ ఉంటాడు, వీడు గ్రహిస్తూ ఉంటాడు. కృష్ణుడలే అదే శరీరంలో అంతర్యామిగా పరబ్రహ్మ ఉంటూ ఉంటే అదే శరీరంగా కృష్ణుడుగా జీవుడు ఉంటూ ఉంటాడు. ఈ స్థితి మౌన స్థితి అవుతుంది అని చెప్పాడు. సత్య ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.